గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో బిపిన్ చంద్రపాల్ బ్యాక్గ్రౌండ్ గురించి చర్చించుకున్నాం. అందులో ఒక ఇంపార్టెంట్ బిట్ మర్చిపోయానండి. నాకు కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉంటే మర్చిపోయాను. ఏమేంటంటే చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు. 1907లో రాజదేశ ద్రోహం కింద ఇతను అరెస్ట్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 1907లో రాజదేశ ద్రోహం కింద ఇతను అరెస్ట్ చేసి జైల్లో బంధించాడు. మళ్ళీ అక్కడి నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఇతను అతివాద పేరును వదిలి మితివాదంతో కలిసిపోయాడు. ఈ బిట్లు అడిగారండి. మితివాదంలో కలిసిపోయాడు. అలా మితివాదంలో కలిసిపోయిన అతివాద ఉద్యమ నాయకుడు ఎవరు అని ఒక బిట్టు. అలాగే ప్రారంభంలో మితివాదంతో ఉండి తర్వాత అతివాదిగా మారిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు అన్నది ఒక బిట్టు. మనం ఈ రెండింటిని పక్కన చేయాలి. అలా వచ్చిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఇలా ఫస్ట్ రెవల్యూషనరీగా ఉండి మళ్ళీ స్మూత్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి బిపిన్ చంద్రపాల్. దీన్ని నన్ను మర్చిపోయానండి. ఒకసారి ఆస్పిరెంట్ దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న వీడియో అట్లా కంటిన్యూషన్ బిపిన్ చంద్రపాల్ గురించి. ఆయన రచించిన పత్రికలు ఏంటి? సో వెరీ ఇంపార్టెంట్ అండి. పత్రికలు ఏంటి? సో పారదర్శక్. పారదర్శక్ ఏ భాషలో అంటే బెంగాలీ భాషలో. పారదర్శక్ ఈ లాంగ్వేజెస్ అడుగుతుంటారండి. ఏ పత్రికలు ఏంటి? న్యూ ఇండియా ఇంగ్లీష్ పత్రిక. న్యూ ఇండియా ఇంగ్లీష్ పత్రిక. పీపుల్స్ ఒపీనియన్ అని చూడండి. ఏం మనిషిని లేపాలంటే ఒపీనియన్. పోటీ పరీక్షల్లో అభ్యర్థిని తికమక చేయాలన్నా లేదా బాగా ఆలోచించి ఇదే ఆదా చేయాలంటే కొత్తగా ఉన్న పత్రికలు ఏదైనా టచ్ చేసినాం అనుకోండి తొందరగా పోలేడు. ఆస్పిరెంట్స్ ఎవరైనా అంతేనండి. ఇవన్నీ బాగా కొన్ని ఒపీనియన్లు ఉంటాయి. దీంట్లో ఆయన రచించిన పత్రికల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి. పారదర్శక్, పీపుల్ ఒపీనియన్, న్యూ ఇండియా, మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్, అలాగే హిందూ స్వరాజ్ అనే పత్రికలు ఉన్నాయి. ఇవి కాకుండా వాడు బిట్ ఇచ్చేటప్పుడు నేను మనం క్వశ్చన్ పేపర్ మనం రాసేవాళ్ళే మనం మేధావులు అనుకుంటే తయారు చేసేవాళ్ళు ఇంకా డబుల్ మేధావులు కదా. వాళ్ళు చెప్పని ఏం చేస్తారంటే బిపిన్ చంద్రపాల్ లండన్లో స్థాపించిన పత్రిక పేరేంటి అంటాడు. ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇవన్నీ పత్రికలే కదా మళ్ళీ లండన్లోనా అనేసి ఒక డౌట్ వస్తుంటుందండి. లండన్లో కూడా రెండు పత్రికలు స్థాపించాడు. ఒకటి స్వరాజ్, గుర్తుపెట్టుకోండి. స్వరాజ్. రెండు జాతీయవాదం. ఇది లండన్లో స్థాపించిన రెండు పత్రికలు. మనకు మామూలుగా ఏం చెప్తాం, పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? బిపిన్ చంద్రపాల్ స్థాపించిన పత్రికలు ఉంటాయి. వీటిని అన్ని బట్టి అంటాం. వాళ్ళు చిన్న మెలక పెడతారు ఏమని, బిపిన్ చంద్రపాల్ స్థాపించిన పత్రికలు ఈ కింది వాటిలో లండన్లో స్థాపించే కానిదేది, అయినదేది, తప్పేది, ఒప్పేది అన్నప్పుడు మనం పూర్తిగా చదివిందని వెళ్ళిపోతాం. సో కాబట్టి అండి ఆస్పిరెంట్స్ ఎప్పుడు కానీ ప్రతి లైన్ మనం వెతకాలి. ప్రతి లైన్ పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ అనమాట. సో అలా అవుతుంది. సో ఇది కొన్ని పత్రికలు, కొన్ని సంస్థలు స్థాపించాలి. ఏంటి అంటే నెంబర్ 1 మై లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ మై టైం. ఒక సంస్థ అండి. మై లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ మై టైం. సో ఇది ఒకటే ఒక సంస్థ. అలాగే మరొకటి స్టూడెంట్స్ ఒపీనియన్ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ ఒపీనియన్ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. సంస్థలు ఏది, పత్రికలు ఏది, విదేశాలు ఏది, భారతదేశంలో ఏది అన్నది మనకు బాగా వెరీ ఇంపార్టెంట్ పోటీ పరీక్షల దృష్ట్యా. అలా బాగా పబ్లిసిటీ అయిన వ్యక్తి బెంగాల్ డాంటన్గా బాగా పేరు పొందిన వ్యక్తి. బెంగాల్ ఏరియా మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఒక భయాన్ని సృష్టించిన స్వతంత్ర సమరయోధుడు బిపిన్ చంద్రపాల్. అన్నిటికంటే విలువైందండి ఆస్పిరెంట్స్. నా యూట్యూబ్లో చెప్పినవే వస్తుందని నేను చెప్పట్లేదండి. కానీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా మీకు బాగా తెలుసు. వీడియో చూస్తున్న మంచి మేధావులు ఉన్నారు, నేను కాదనట్లేదు. బిపిన్ చంద్రపాల్ మోడర్న్ ఇండియా అనే ఒక పుస్తకం ఉంది, హిస్టరీ పుస్తకం. అది పోటీ పరీక్షలకి ఎత్తిన చేయండి. దాన్ని తప్పితే ప్రశ్న రాదండి. సో ఒకసారి ఆ పుస్తకాన్ని చూడండి. బిపిన్ చంద్రపాల్ మోడర్న్ ఇండియా అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలోనే మొత్తం ఎప్పటి నుంచి 1857 నుంచి 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా అక్కడ దాకా మొత్తం మోడర్న్ ఇండియా ఆయన మీదనే ఉంది. ఆయన రాసిన పుస్తకమే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి దాన్ని చూడాలి ఆస్పిరెంట్స్. మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. ఒక చిన్న రిక్వెస్ట్. సో రేపు క్లాస్లో మనకి మరొక వ్యక్తి ఉన్నాడు, లాలా లజపత్ రాయ్.
సో ఆయన గురించి చర్చిస్తున్నాం. థ్యాంక్ యూ.